ఒక ఇంటి ముందు షామియానా వేసింది. ఎందుకంటే ఆ ఇంట్లోని వ్యక్తి చనిపోయాడు. పోలీస్ కేసు అయింది. పోస్ట్మార్టం కూడా నిర్వహించాడు. అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. 13వ రోజు కర్మకాండలు కూడా జరిగిపోయాయి. 14వ రోజు కుటుంబ సభ్యులు సంతాప సభ ఏర్పాటు చేశారు. బంధువులు, ఫ్రెండ్స్ ఎంతోమంది వచ్చారు. చనిపోయిన వ్యక్తి ఫోటోకి పూలదండ వేసింది. వచ్చిన వాళ్ళందరూ పూలు చల్లి తమ శ్రద్ధాంజలి ఘటించి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో ఆ ఇంటి ముందు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటోలోంచి ఒక వ్యక్తి దిగాడు. ఆ వ్యక్తి సరాసరి ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఆశ్చర్యంతో చూశాడు. ఆ తర్వాత ఫోటో ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. ఆ ఫోటో పక్కనే మరొక వ్యక్తి ఆ ఫోటో ఎదురుగా ఉన్న వ్యక్తిని మార్చి ఆశ్చర్యంతో, భయంతో చూశాడు. ఆ తర్వాత దయ్యమంటూ బిగ్గరగా అరిచాడు. అరుపు విన్న అందరూ ఫోటో ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి వాళ్ళు కూడా భయంతో పరుగులు తీశారు. ఎందుకంటే చనిపోయిన ఏ వ్యక్తి ఫోటోకైతే దండేశారో అదే వ్యక్తి ఆ ఫోటో ఎదురుగా కూర్చుని ఉన్నాడు. ఇంతలో కొంతమంది ఆ వ్యక్తిని గదిలో బంధించి తలుపులు వేశారు. మరికొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చారు, తలుపులు ఓపెన్ చేశారు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యంతో, "నువ్వు చనిపోయావు కదా, బతికి ఎలా వచ్చావు?" అని అడిగారు. ఆ వ్యక్తి ఇంకా ఆశ్చర్యంతో, "నేను చనిపోవడం ఏంటి? నేను బతికే ఉన్నాను కదా, నా ఫోటోకి దండెందుకు వేశారని?" మరింత ఆశ్చర్యంతో పోలీసుల్ని ప్రశ్నించాడు. మరి చనిపోయాడు అని అందరూ అనుకుంటున్న వ్యక్తి బతికి ఎలా వచ్చాడు? అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. ఇటువంటి విచిత్రమైన సంఘటనలు, క్రైమ్స్ ఎక్కువగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గాజియాబాద్ జిల్లాలోని కౌశంబి అన్న ప్రాంతంలో కల్పనా సొసైటీ ఉండేది. ఆ కల్పనా సొసైటీలో గిరిధారి సింగ్ అనే వ్యక్తి తన తల్లితో కలిసి నివసిస్తూ ఉండేవాడు. అదే కల్పనా సొసైటీలో శృతి అన్న ఒక మహిళ ఉండేది. ఆ మహిళ ఉడకబెట్టిన కోడిగుడ్లని బండి మీద పెట్టుకుని అమ్ముకుంటూ ఉండేది. శృతికి భర్తున్నాడు, కానీ 2 కాళ్ళు విరిగిపోవడంతో మంచానికే పరిమితమయ్యాడు. దాంతో కుటుంబ పోషణ అంతా శృతి మీదే పడింది. దాంతో ఈ ఉడకబెట్టిన కోడిగుడ్లు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేది. అది మే 14వ తారీఖు 2026వ సంవత్సరం. ఆ రోజు శృతి ఉడకబెట్టిన కోడిగుడ్డని తన బండి మీద పెట్టుకుని అమ్ముకుంటూ ఉంది. అప్పుడే గిరిధారి సింగ్ బండి దగ్గరికి వచ్చాడు. శృతి వంక సీరియస్గా చూశాడు. సడన్గా ఏమైందో ఏమో, ఉడకబెడుతున్న ఆ కోడిగుడ్లలో ఉన్న నీళ్ళని, ఆ గిన్నెని తన చేతిలోకి తీసుకుని శృతి మీద పోశాడు. శృతి బాధతో అరుచుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తింది. గిరిధార్ సింగ్ శృతి వెంట పడ్డాడు. శృతి మొత్తానికి తప్పించుకుని పక్కనే ఉన్న ఆటోమొబైల్ షాపులోకి వెళ్ళి దూరింది. ఆ ఆటోమొబైల్ షాపు ఓనర్ పేరు శైలేంద్ర వర్మ. శైలేంద్ర తన 2 తమ్ములతో ఆటోమొబైల్ షాపును నడిపించుకుంటూ ఉండేవాడు. శృతి రక్షించండి రక్షించండి అని గట్టిగా అరవడంతో శైలేంద్ర చూశాడు. చూస్తే ఈ గిరిధారి శృతిని వెంబడిస్తూ రావడం కనిపించింది. దాంతో శైలేంద్ర తన 2 తమ్ములతో కలిసి గిరిధార్ సింగ్ని గట్టిగా పట్టుకుని బెదిరించాడు. శృతి వెంట ఎందుకు పడుతున్నావు, ఈ విధంగా ఎందుకు చేశావు, నిన్ను పోలీసులకు పట్టిస్తామని గట్టిగా మందలించాడు. గిరిధార్ సింగ్ మొత్తానికి శైలేంద్ర వర్మ నుంచి విడిపించుకొని అక్కడి నుంచి పారిపోయాడు. శృతి హాస్పిటల్ వెళ్ళింది, ట్రీట్మెంట్ తీసుకుంది. కానీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంటే సొసైటీలో జరిగింది, సొసైటీ పెద్దలే చూసుకుంటారన్న భరోసాతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. మరుసటి రోజు అంటే మే 15వ తారీఖు శైలేంద్ర వర్మ ఎప్పట్లాగే ఉదయం తన ఆటోమొబైల్ షాపుని తెరుస్తున్నాడు. అప్పుడే వెనుక నుంచి వచ్చిన గిరిధారి సింగ్ తన చేత్తో ఉన్న ఇనుపరాడుతో శైలేంద్ర వర్మ తలపైన బలంగా కొట్టాడు. శైలేంద్ర బాధతో అరుచుకుంటూ నేల మీద పడిపోయాడు. శైలేంద్ర అరుపులు కేకలైన ఇరుకుపరు వారు గిరిధార్ సింగ్ని పట్టుకోవడానికి వచ్చారు. గిరిధార్ సింగ్ అక్కడి నుంచి పారిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు శైలేంద్రని హాస్పిటల్కి తీసుకెళ్లారు. శైలేంద్ర తలపైన 7 కుట్లు పడ్డాయి. ఆ తర్వాత శైలేంద్ర తన 2 తమ్ములను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి గిరిధారి సింగ్ మీద కంప్లైంట్ ఇచ్చాడు. నిన్న కూడా శృతి అన్న మహిళ మొహం పైన వేడి నీళ్లు పోశాడు, ఈరోజు నా తలపైన రాడ్తో బలంగా కొట్టాడు, ప్రతిరోజు ఇటువంటి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, మీరు వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించి కఠిన శిక్షలు పడేలాగా చేయండి అని డిమాండ్ చేశారు. కానీ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో సొసైటీ వాళ్ళు అందరూ డిమాండ్ చేయడంతో పోలీసులు గిరిధారి సింగ్ని అరెస్ట్ చేశారు. కానీ కఠినమైన సెక్షన్లు, పెద్ద సెక్షన్లు ఏవి పెట్టలేదు. నిజానికి అటెంప్ట్ టు మర్డర్ లాంటి సెక్షన్లు పెట్టాలి. ఎందుకంటే శైలేంద్ర వర్మ తలపైన ఇనుపరాడుతో బలంగా కొట్టాడు, తగలనాటి చోట తగిలి శైలేంద్ర వర్మకి ఏమైనా అయ్యుంటే, అలాగే శృతి మొహం మీద వేడి నీళ్లు పోశాడు. అటువంటి వ్యక్తి మీద పోలీసులు కఠిన సెక్షన్లు, పెద్ద సెక్షన్లు ఏవి పెట్టలేదు. ఏవో చిన్న సెక్షన్లు, తుంపిరి సెక్షన్లు పెట్టి జైలుకు పంపించారు.
మే 21వ తారీఖు ఈ చిన్న సెక్షన్లు తుంబ్రి సెక్షన్లు పెట్టడంతో బెయిల్ మీద విడుదలై జైలు నుంచి బయటకు వచ్చాడు. తన కొడుకు బెయిల్ మీద బయటకు వచ్చాడన్న సంగతి గిరిధారి సింగ్ తల్లికి కుటుంబ సభ్యులకి తెలిసిందే. కానీ విచిత్రంగా గిరిధారి సింగ్ ఆ రోజు ఇంటికి రాలేదు. సరే ఎక్కడికైనా వెళ్ళుంటాడు వస్తాడేమో చెప్పి తల్లి కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ 2 రోజులు అవుతున్న గిరిధారి సింగ్ ఇంటికి రాకపోయేసరికి ఇదేంటి ఏమయ్యాడు, జైలు నుంచి విడుదలయ్యాడు కదా అని తల్లి కుటుంబ సభ్యులు జైలుకి వెళ్ళి జైలు అధికారులు విచారిస్తే ఆ రోజే బెయిల్ దొరికింది. మే 21వ తారీఖు విడుదలై బయటికి వెళ్ళాడు. మరి ఆడు ఎక్కడికి వెళ్ళాడు మాకు తెలియదని జైలు అధికారులు చెప్పారు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఏమై ఉంటుంది అని తల్లి కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఫోన్లు చేశారు, వాకప్ చేశారు. అలాగే తమకి తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చాడా అని అడిగారు. కానీ ఎవరు కూడా గిరిధారి సింగ్ తమ వద్దకి రాలేదు, తమకు తెలియదని చెప్పారు. అలా వారం 10 రోజుల పాటు గిరిధారి సింగ్ ఇంటికి వస్తాడేమని చెప్పి వెయిట్ చేశారు. చివరికి లాభం లేదు కొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి గిరిధారి సింగ్ మిస్ అయ్యాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కంప్లైంట్ అయితే తీసుకున్నారు. కానీ ఎప్పట్లాగే మిస్సింగ్ కంప్లైంట్లో పోలీసులు పెద్దగా పట్టించుకోలేరు. ఇక్కడ కూడా పెద్దగా పట్టించుకోలేదు. పైగా గిరిధారి ఆల్రెడీ ఒక కేసు మీద జైలుకి వెళ్ళి బెయిల్ మీద విడుదల బయటకు వచ్చాడు. వాడే ఎక్కడికన్నా వెళ్ళుంటాడులే వస్తాడని చెప్పి పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. క్రమక్రమంగా రోజులు గడుస్తున్నాయి. గిరిధారి తల్లి ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొడుకు ఆచూకీ తెలిసిందా అని అడగడం, పోలీసులు తెలియలేదు వెతుకుతున్నామని చెప్పడం రివాజ్గా అలవాటుగా మారింది. రోజులు గడిచాయి. జూన్ 13వ తారీఖు ఈ కౌశాంబి ఏరియా ఊరి చివర ఉన్న కాలువలో ఒక డెడ్ బాడీ ఉందన్న సంగతి పోలీసులకు తెలిసింది. పోలీసులు వెళ్ళారు. డెడ్ బాడీ ఉబ్బిపోయింది. పోలీసులు ఆ డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం అది నిర్వహించారు. మార్చురీలో భద్రపరిచారు. డెడ్ బాడీ ఎవరిదన్న సంగతి పోలీసులకు తెలియదు. ఇక్కడ కాలువలో ఒక డెడ్ బాడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్న సంగతి గిరిధారి తల్లికి కుటుంబ సభ్యులకి తెలిసిందే. ఇక్కడ పోలీసులు కూడా గతంలో గిరిధారి తల్లి కుటుంబ సభ్యులు వచ్చి తమ కొడుకు కనిపించలేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు కదా అని పోలీసులు కూడా కుటుంబ సభ్యులకి ఇన్ఫార్మ్ చేశారు. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీసులు గిరిధారి తల్లిని కుటుంబ సభ్యుల్ని తీసుకుని మార్చురీకి వెళ్ళారు. మార్చురీలో భద్రపరిచిన ఆ డెడ్ బాడీని చూసి అది గిరిధారి సింగ్దేనని బోరును విలపించడం మొదలుపెట్టారు. మొత్తానికి పోలీసులు కాలువలో దొరికిన డెడ్ బాడీ గిరిధారి సింగ్ అని కుటుంబ సభ్యులు అంటున్నారు కాబట్టి వాళ్ళకి డెడ్ బాడీని అప్పగించారు. ఇక్కడ కుటుంబ సభ్యులు తమ కొడుకుని మర్డర్ చేశారు, హత్య చేశారు. హత్య చేసింది ఎవరో కాదు, శైలేంద్ర వర్మ తన 2 తమ్ములతో కలిసి హత్య చేశారు. ఎందుకంటే గిరిధారి శైలేంద్ర వర్మ నెత్తి మీద రాడుతో కొట్టాడు, కక్ష పెంచుకున్నాడు. దానికోసమే గిరిధారిని హత్య చేశారు. అందుకే శైలేంద్ర వర్మని వాళ్ళిద్దరి తమ్ముళ్ళని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపించి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సరే మేము విచారిస్తామని చెప్పారు. ఆ తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గిరిధారి సింగ్ డెడ్ బాడీని కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అంత్యక్రియలు అవన్నీ నిర్వహించేశారు. ఈ లోపల పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టులో ఆ వ్యక్తిది హత్య కాదు, నీళ్ళలో మునిగి ఊపిరాడక చనిపోయాడు అని ఉంది. దాంతో పోలీసులు మరి మర్డర్ కేసు కాదు, మరి ఏ విధంగా శైలేంద్ర వర్మని వాళ్ళిద్దరు తమ్ముళ్ళని అరెస్ట్ చేయాలి? ఇక్కడేమో గిరిధారి కుటుంబ సభ్యులు వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు పడేలాగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సరే మేము విచారిస్తాము, ఎందుకంటే ఇది మర్డర్ కేసు కాదు అని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ విషయం తెలిసిన శైలేంద్ర వర్మ తన 2 తమ్ముళ్ళను తీసుకుని ఇంటి నుంచి పారిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. ఇక్కడ గిరిధారి సింగ్ 13వ రోజు కర్మకాండలు అవన్నీ నిర్వహించారు. 14వ రోజు సంతాప సభ ఏర్పాటు చేశారు. ఇంటి ముందు షామియానా అది కట్టారు. బంధువులు ఫ్రెండ్స్ వచ్చారు. గిరిధారి ఫోటోకి దండేసింది. వచ్చిన వాళ్ళందరూ గిరిధారి ఫోటో మీద పూలవి చెల్లి శ్రద్ధాంజలి ఘటించి సంతానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడే కూర్చుని గిరిధారి చేసిన మంచి పనులు మంచి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల ఇంటి ముందర ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటోలో నుంచి ఒక వ్యక్తి దిగాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, గిరిధారి సింగ్. గిరిధారి సరాసరి ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చాడు. ఇంట్లో ఉన్న జనాలను చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇంతమంది జనాలు ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది నా ఇంట్లో అనుకుని ఎదురుగా చూస్తే తన ఫోటోకి దండేసింది. ఇదేంటి నా ఫోటోకి దండేసింది అని ఆ ఫోటో ఎదురుగా కూర్చుని తన ఫోటో వంకే ఆశ్చర్యంతో నా ఫోటోకి దండెందుకు వేశారబ్బా అని చూస్తున్నాడు. ఫోటో పక్కనే కూర్చున్న వ్యక్తి ఫోటో ఎదురుగా ఉన్న గిరిధారి ఇద్దరిని చూసి దయ్యమని భయపడ్డాడు. బిగ్గరగా అరిచాడు. అందరూ పారిపోయారు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు రావడం, గిరిధారిని ప్రశ్నించడం ఇవన్నీ జరిగిపోయాయి. పోలీసులు గిరిధారి సింగ్తో, అరే నువ్వు జైలు నుంచి బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చావు, ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే గిరిధారి సింగ్ పోలీసులతో, జైలు నుంచి విడుదల తర్వాత నేను బయటకు వచ్చాను, కానీ ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. ఎందుకంటే నా మానసిక స్థితి సరిగ్గా లేదు, నా మనస్సు బాగలేదు. అందుకే పంజాబ్ వెళ్ళే బస్సు ఎక్కాను. పంజాబ్లో దిగాను. అక్కడ ఒక సత్సంగ్ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో నేను
పాల్గొన్నాను. ఆ భక్తి కార్యక్రమంలో పాల్గొన్నాను. వాళ్ళు ఇచ్చే భిక్ష, వాళ్ళు పెట్టే ఆహారము అదంతా తింటూ వారం 10 రోజుల పాటు అక్కడే ఉన్నాను. ఆ సత్సంగ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల నా మనసుకి ప్రశాంతత లభించింది. 13 రోజులు అయిపోయిన తర్వాత నాకు ఇంటికి వెళ్ళాలనిపించింది. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి ఈ జనాలు ఉన్నారు. ఈ జనాలు ఇక్కడ ఎందుకు ఉన్నారా అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. చూస్తే నా ఫోటోకి దండేసింది. నా ఫోటోకి దండేసి వీళ్ళందరూ ఏం చేస్తున్నారని చెప్పి నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఈ లోపల మీరు వచ్చారు అని చెప్పాడు. దాంతో పోలీసులు కూడా సరేలే అమ్మయ్య, చనిపోయాడు అనుకున్న వ్యక్తి మొత్తానికి బతికే ఉన్నాడని అనుకున్నారు. కానీ అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు? ఆ చనిపోయిన వ్యక్తి గిరిధారి సింగేనని చెప్పి కుటుంబ సభ్యులు ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారు? 13 రోజుల కర్మకాండలు ఎందుకు చేశారు? సంతాప సభ ఎందుకు ఏర్పాటు చేశారు? ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులను అడిగితే మాకేం తెలుసు, ఇక ఎవరో డెడ్ బాడీ కాలువలో పడిపోయిందంటే పోలీసు నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెళ్ళాము, మార్చుడికి తీసుకెళ్లారు. కానీ పోలీసులు కేవలం ఫేస్ మాత్రమే, ముఖం మాత్రమే చూపించారు, మిగతా బాడీని చూపించలేదు. నీళ్లలో పడి చనిపోవడం వల్ల ముఖం ఉబ్బిపోయి ఉంది. మావోడు కూడా మంచి బొగ్గలతో నిండుగా ఉంటాడు. మేము మావోడినే అనుకున్నాము, మిగతా బాడీ అంతా మాకేమీ చూపించలేదు. దాంతో మేము కన్ఫ్యూజ్ అయ్యామని తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మొత్తానికి ఏదో చెప్పారు. మరి పోలీసుల్ని అరే మరి మీరు అది గిరిధారి సింగ్దేనని నిర్ధారించుకోకుండా డిఎన్ఏ టెస్టులు జరపకుండా ఎందుకు ఇచ్చేశారు? మరి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎవరైనా వచ్చి అది తమ కుటుంబంలోని వ్యక్తిదేనని క్లెయిమ్ చేస్తే డిఎన్ఏ టెస్ట్ జరిపించి నిజానిజాలు తెలుసుకుని అప్పుడు ఆ డెడ్ బాడీని ఇవ్వాలి కదా అని అడిగితే మరి మేము చేయలేకపోయాము. ఎందుకంటే ఇక్కడ కుటుంబ సభ్యులు వచ్చి అది మావోడిదే, అది గిరిధారి సింగ్దేనని అని చెప్పడంతో సరే గిరిధారి సింగ్దేనని చెప్పి మేము డిఎన్ఏ టెస్ట్ ఏమీ నిర్వహించకుండా మేము ఇచ్చేసామని పోలీసులు కూడా తమ చేతులు దులుపుకున్నారు. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చనిపోయిన ఆ వ్యక్తి ఎవరు? కోర్స్ ఆ వ్యక్తి మీద హత్యాయత్నం, హత్యకు గురి కాపలేదని పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంది. కానీ నీళ్లలో పడి చనిపోయాడు. మరి నీళ్లలో పొరపాటున పడి చనిపోయాడా లేకపోతే ఎవరైనా తోశారా ఏంటి అన్నది ఇంకా ఎవ్వరికీ తెలీదు. అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది అన్నది ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో పడ్డారు. అందుకే ముందుగా పోలీసులు సరైన రీతిలో పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ చనిపోయిన వ్యక్తి ఎవరు ఏంటన్నది డిఎన్ఏ టెస్టులు, మిగతా టెస్టులు అవన్నీ జరిపించి నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు కుటుంబ సభ్యులకు అప్పగించాలి. ఇక్కడ మరొక వింత ఏంటంటే ఎవరి మీదైతే మర్డర్ కేసు నమోదు చేయాలని గిరిధారి సింగ్ కుటుంబ సభ్యులు శైలేంద్ర వర్మ మీద నమోదు చేయాలన్నారో ఆ శైలేంద్ర వర్మ కుటుంబ సభ్యులు కూడా భయంతో తాము ఏ నేరం చేయకపోయినా పోలీసులు ఏమి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారో, ఏం సెక్షన్లు పెడతారని భయంతో ఇంటి నుంచి పారిపోయారు. మరి వాళ్ళకి న్యాయం చేసేది ఎవరు? ఎందుకంటే ఒక్కొక్కసారి పోలీసులు ఏ సెక్షన్లు అయితే పెట్టకూడదో ఆ సెక్షన్లు పెడతారు, ఏ సెక్షన్లు పెట్టాలో ఆ సెక్షన్లు పెట్టరు. ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక యూట్యూబర్ మీద ఎటువంటి చర్యలు అవి జరుగుతున్నాయో ప్రపంచమంతా తెలుసు. కాబట్టి పోలీసులు ముందుగా సరైన రీతిలో ఏ సెక్షన్లు పెట్టాలో ఆ సెక్షన్లు పెట్టి కేసుని సక్రమంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇటువంటి తప్పులు దొరికే అవకాశం లేదు. మరి ఆ డెడ్ బాడీ ఎవరిది ఏంటన్నది పోలీసులు తెలుసుకునే ప్రయత్నాల్లో వాళ్ళకి ఒక తలనొప్పిగా మారింది. మరి డెడ్ బాడీ ఎవరిది అన్నది తెలుసుకుంటారో లేదో అన్నది పోలీసులకే తెలియాలి. ఏదైతేనేం చనిపోయాడు అనుకున్న వ్యక్తి 13 రోజుల తర్వాత తిరిగి బతికొచ్చాడు. గిరిధారి సింగ్ తల్లి ఆనందంతో తన కొడుకుని చూసి మురిసిపోయింది. కుటుంబ సభ్యులు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే ఇక్కడ గిరిధారి సింగ్కి మానసిక స్థితి సరిగ్గా లేదు అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి చనిపోయాడు అనుకున్న వ్యక్తి బతికొచ్చాడు, అదే చాలు. మరి ఈ కథ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు ఈ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.